భ్యో నమః హరి ఓం. నెక్స్ట్ మనము ఈ శిశుజన నక్షత్రాల్లో చిత్తా నక్షత్రంలో 1వ పాదంలో తండ్రికి దోషము, 2వ పాదంలో శిశు జన్మించిన తల్లికి దోషము, అదేవిధంగా 3వ పాదంలో జనించినట్టయితే తోడబుట్టిన వారికి దోషం ఉందని తెలియజేస్తుంది. 4వ పాదంలో జన్మిస్తే సామాన్యమైన దోషం ఉందని తెలియజేస్తుంది. వీటికి అద్భుత పరిహారం ఏంటంటే, ఈ నక్షత్రాల్లో పుట్టిన ఆ శిశువు ఉంటే ఆ కుటుంబంలో ఆయుష్ హోమం చేసుకోవడం, నవగ్రహ శాంతులు చేసుకోవడం, అదేవిధంగా మృత్యుంజయ ఇటువంటి దోషాలు చేసుకోవడం వల్ల కూడా ఆయుష్యాభివృద్ధి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో శిశువు జన్మించినట్టయితే ఎటువంటి దోషం కూడా లేదు. అదేవిధంగా కూడా విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి మరుదులు మరియు భావలకు దోషం ఉందని తెలియజేస్తుందన్నమాట. 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వారికి బంధువులకు గండము, విశేష శాంతి అవసరము. విశేష శాంతి అంటే ఆ శిశువు జన్మించిన నక్షత్రానికి శాంతి చేసుకుంటూ నవగ్రహ శాంతి, నక్షత్ర శాంతి, అదేవిధంగా ఆయుష్ హోమాలు చేసుకోవడం వల్ల మృత్యుంజయ దోషాలు నివారణ చేసుకోవడం వల్ల ఆ కుటుంబం అయితే అభివృద్ధి అవుతుందని తెలియజేస్తుంది. అదేవిధంగా కూడా మన 17వ నక్షత్రం అనురాధ నక్షత్రంలో 4 పాదాల్లో జన్మిస్తే ఎటువంటి దోషము లేదని కూడా తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.